హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున 5 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫారాన్ని అయితే విడుదల చేశారు. ఇక ఈ అప్లికేషన్ ఫారం అనేది ఏ విధంగా నింపాలి, మనకు ఈ తప్పులు చేస్తే కనుక మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు రావండి, మీరు ఒకసారి గమనించాలి. మీరు ఈ అప్లికేషన్ ఫారం అనేది ఏ విధంగా నింపాలి, ఏ కాలంలో ఏ వివరాలు ఇవ్వాలి అనేవన్నీ కూడా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తూ చెప్తాను. దయచేసి వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఏ ప్రూఫ్స్ కావాలి, అంటే ఏ పత్రాలు కావాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనకు ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లికేషన్ అనేది విడుదల చేసిందండి. ఇక 28 నుంచి, అంటే ఈ నెల నిన్నటి నుంచి మనకు 6వ తేదీలోపు, జనవరి 6వ తేదీలోపు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకైతే ఈ దరఖాస్తును అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఇక్కడ 1 by 1 అయితే చెప్తూ వస్తాను. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ చూస్తే దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరు అనేది రాయాలండి. ఈ పథకాలకు సంబంధించి మీకు అర్హత ఉన్నట్లయితే మీరు ఇక్కడ మీ యొక్క దరఖాస్తుదారుని పేరు అయితే రావాలి. ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది రావాలి. అంటే కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వారి పేరు రాయండి. స్త్రీ అయితే స్త్రీ అని రాయండి, పురుషుడైతే పురుషుడు, లేకపోతే ఇతరులు అయితే ఇతరులు అని రాయండి. ఇక్కడ మీ కులం మూడోది చూసుకుంటే కులం అనమాట. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ అయితే మైనారిటీ, ఇతరులు అయితే ఇతరులను కూడా ఇక్కడ టిక్ అనేది పెట్టాలి. ఇట్లా టిక్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ పుట్టిన తేదీ, మీరు ఇక్కడ పుట్టిన తేదీ ఖచ్చితంగా తప్పకుండా జాగ్రత్తగా రాయాలండి. ఇక్కడ మీకు ఈ పుట్టిన తేదీలే 16 అయితే 1/6, 3వ నెల అయితే 03, 1995 అయితే 1995, ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది జాగ్రత్తగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని చేతిలో పెట్టుకుని ఇక్కడ మీ ఆధార్ కార్డు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనమాట. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో రేషన్ కార్డులో పైన ఉంటుంది. వైఏపీనో డబ్ల్యూఏపీనో ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డు నెంబరు. ఒకవేళ రేషన్ కార్డు లేని వారైతే మీరు ఫస్ట్ రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. తర్వాత మీకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవచ్చని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అయిపోయిన తర్వాత 7వ కాలంలో మీ ఫోన్ నెంబర్ అనేది అనమాట. మీ ఫోన్ నెంబర్ ఏదైతే మీ ఫోన్ పని చేస్తూ ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీకు మెసేజ్లు అనేవి వస్తాయి మీ ఫోన్కు మీరు అప్లై చేసిన వెంటనే కూడా. కాబట్టి మీకు పనిచేసే ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ 8వ నెంబర్లో చూసుకుంటే మనకు వృత్తి అనమాట. మీరు ఏం పని చేస్తారు, కూలి పనే లేకపోతే వ్యవసాయ పనులా, ఇలా వ్యవసాయ కూలీనా మామూలు కూలే అనే కూలి పని అనేది ఇక్కడ మీరు రాయాలి. కూలి పని అని రాయండి, మీ వృత్తి కూలి అని రాయండి. ఇక ఇక్కడ చూసుకుంటే మీ యొక్క 9వ కాలంలో కుటుంబ సభ్యుల వివరాలు అయితే రాయాలండి. అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 1 నెంబర్ వేసి పేరు రాసి దరఖాస్తుదారునితో సంబంధం అంటే మీరు అక్కడ పైన మనకి ఇక్కడ రాశారు కదా ఇంటి యజమాని పేరు, ఈ యజమానికి వీళ్ళు ఏమవుతారు అంటే మీ పేరు రాయాల్సిన అవసరం లేదండి. యజమాని పేరు, ఇక్కడ మీ భార్య ఉంటే కనుక మీ భార్య పేరు, లేకపోతే మీ భర్త ఉంటే కనుక మీ భర్త పేరు రాసి దరఖాస్తుదారునితో సంబంధం అంటే మీ యొక్క భర్తను రాయాలి. ఇక్కడ లింగం వచ్చింది పురుషుడు అని రాయాలి. పుట్టిన తేదీ ఆయనది కూడా రాయాలి. ఆధార్ నెంబర్ కూడా రాయాలి. ఇక్కడ మీ కొడుకు ఉంటే కనుక ఇక్కడ మీ కొడుకు పేరు రాయాలి. ఇక్కడ ఏమవుతాడు సంబంధం కొడుకు అవుతాడు ఇక్కడ రాయాలి. ఇక్కడ మీ బిడ్డ పేరు రాయాలి, బిడ్డ ఉంటే బిడ్డ పేరు రాయాలి. ఇలా అన్నీ రాసి ఇక్కడ పుట్టిన తేదీలు వేసి ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇది 9వ కాలము. ఇక్కడ 10వ చూసుకుంటే మీ యొక్క ఇంటి అడ్రస్సు, ఇంటి నెంబరు, వీధి, గ్రామము లేదా మున్సిపాలిటీ. అంటే ఇక్కడ మీరు కంగారు పడద్దండి. గ్రామం అంటే గ్రామ పంచాయతీ, లేకపోతే మీరు టౌన్లో ఉంటే మున్సిపాలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ రాయాలి. ఇక్కడ మీ యొక్క వార్డు ఏదైతే వస్తుందో ఆ వార్డు నెంబర్ రాయాలి. మీకు తెలియకపోయినా కూడా మీరు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీని కానీ ఎవరినైనా అడిగి మీరు తెలుసుకొని వార్డు నెంబర్ రాసుకోవచ్చు. ఇక్కడ మీ మండలం రాయాలి, మీ జిల్లా రాయాలి. మీ జిల్లా ఏదైతే అది, మీ మండలం ఏదైతే అది రాయాలి, మీకు తెలిసి ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మీరు ఏ పథకానికి అప్లై చేస్తున్నారు ఆ పథకానికి సంబంధించి మీరు ఇక్కడ రాయాలండి. మహాలక్ష్మి పథకానికి సంబంధించి చూసుకుంటే మీకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం కోసం చేస్తుంటే ఇక్కడ ఇందులో టిక్ పెట్టాలి. ఇక్కడ 500 రెండో కాలంలో చూసుకుంటే 500 గ్యాస్ సిలిండర్ కోసం అయితే ఇక్కడ మీరు ఇక్కడ టిక్ కొట్టాలి, దీంట్లో టిక్ కొట్టాలి. ఇక్కడ
మీ యొక్క గ్యాస్ కనెక్షన్, మీకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే ఇది కంగారు పడద్దండి. మీ యొక్క గ్యాస్ బుక్ పైన ఉంటుంది గ్యాస్ కనెక్షన్ నెంబర్ అని వాళ్ళు క్లియర్గా రాసింటారు. ఏ గ్యాస్ అన్నా కానివ్వండి నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే మనకు భారత్ గ్యాసా, హెచ్పి గ్యాసా, ఇండియన్ గ్యాసా, ఇలా ఆ కంపెనీ పేరు అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య అంటే మీరు ఒక సంవత్సరానికంటే నెలకు ఒక సిలిండర్ చొప్పున వినియోగిస్తున్నారా లేకపోతే నెలకు 2 సిలిండర్లు వాడుతున్నారా అనేది ఇక్కడ మీరు సంవత్సరానికి లెక్కేసుకొని నెలకు 2 సిలిండర్లు అయితే మనకు 12 నెలలకు 24 సిలిండర్లు రాయాలి. లేకపోతే నెలకు ఒక సిలిండర్ వినియోగిస్తుంటే మనకు 12 సిలిండర్లు అని ఇక్కడ రాయాలి. ఇక రెండో పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా పథకం అనమాట. ఇక రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందులో మొదటి కాలంలో చూసుకుంటే మనకు రైతని ఇక్కడ అంటే భూ యజమాని, మీకు సొంతంగా భూమి ఉంటే వారు ఇక్కడ రైతని టిక్ చేయాలి. ఇక్కడ లేకపోతే మీరు కౌలు రైతు, వేరే వాళ్ళ భూమి ఏదైనా మీరు కౌలుకు చేస్తుంటే ఇక్కడ కౌలు రైతుని మీరు ఇక్కడ టిక్ చేయాలన్నమాట. ఈ విధంగా టిక్ చేయాలి. ఇక పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు అండి, మీకు పట్టాదారు పాస్ పుస్తకం పైన నెంబర్లు ఇచ్చింటారు. ఆ నెంబర్లు అనేది మీరు ఇక్కడ రాయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ రాయాలి. ఇక సాగు చేస్తున్న భూమి వివరాలు అయితే రాయాలి. సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు ఉందంటే మీ యొక్క సర్వే నెంబర్, ఖాతా నెంబర్ రాయద్దండి. ఖాతా నెంబరు పేజీలో ముందర ఉంటుంది, ఆ నెంబర్ కాదండి. లోపల పేజీ తిప్పితే అక్కడ సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్లు ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు మీరు ఎంటర్ చేయాలి. అలాగే మీకు మొత్తము ఎన్ని ఎకరాలు ఉందో కూడా అన్ని ఎకరాలు మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక వ్యవసాయ పనులు చేసే కూలీలు అయితే మీకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. ఇక్కడ వ్యవసాయ కూలీలు అయితే ఇక్కడ టిక్ పెట్టాలి. ఇక్కడ మీ యొక్క ఉపాధి హామీ కార్డు నెంబర్ అండి, అంటే మీరు కరువు పనికి వెళ్తారు కదా, ఈ కరువు పనికి సంబంధించి మీ యొక్క బుక్ పైన నెంబర్ ఉంటుంది, ఉపాధి హామీ కార్డు నెంబర్ అని ఉంటుంది. ఆ కార్డు నెంబర్ పైన మీరు ఇక్కడ కార్డు నెంబర్ అనేది చూసి ఆ ఉపాధి హామీ కార్డు తీసుకుని ఆ కార్డు నెంబర్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వ్యవసాయ కూలీలు అయితే కాబట్టి ఖచ్చితంగా ఇది ఉంటేనే మీకు ఈ 12,000 వస్తుంది ఉపాధి హామీ కార్డు ఉంటే. ఒకవేళ మీకు ఉపాధి హామీ కార్డు లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉపాధి హామీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నెంబర్ అనేది తీసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇంకో పథకం చూసుకుంటే మనకి ఇందిరమ్మ ఇండ్లు అనమాట. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఒకటి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం అయితే ఇక్కడ టిక్ చేయాలి. ఇక్కడ అమరవీరులు మరియు ఉద్యమకారులకి అయితే 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తారు కాబట్టి మీది అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ ఈ కాలంలో టిక్ చేయాలి. ఈ బాక్స్లో ఇక్కడ అమరవీరుల పేరు అయితే రాయాలి. ఇక ఎప్పుడు వాళ్ళు అమరులైనారనే సంవత్సరం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది రాయాలి, అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాలి. అలాగే డెత్ సర్టిఫికేట్ ఇచ్చింటారు కదా, చనిపోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చింటారు, ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నారు. ఇక ఇంకోటి చూసుకుంటే మనకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని ఇచ్చారు. అవునైతే అవునని రాయాలి, కాదైతే కాదని టిక్ పెట్టాలి. అయినచో మనకు సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం అనేది అప్పట్లో కేసులు అయ్యాయండి. మన రాష్ట్రం కోసం పోరాడినప్పుడు వారందరిపైన కేసులు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీ యొక్క సంవత్సరం అనేది రాయాలండి. ఒకవేళ జైలుకి వెళ్ళించో వాటి వివరాలు కూడా రాయాలి. జైలు పేరు, ఎక్కడ స్థలం, ఎక్కడ శిక్ష సంబంధిత వివరాలన్నీ కూడా, అంటే ఎన్ని ఏళ్ళు శిక్ష పడింది, ఎన్ని నెలలు సంవత్సరాలు శిక్ష పడిందని రాయాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి, మీకోసం కష్టపడి చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక గృహజ్యోతి పథకానికి సంబంధించండి, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అయితే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే మీరు 0 నుంచి 100 యూనిట్ల వరకు కాలుస్తూ ఉంటే మీకు కరెంటు బిల్లో ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా కరెంటు బిల్లో టాప్లోనే ఉంటుంది. ఒకసారి మీరు గమనించి ఇక్కడ టిక్ చేయాలి. 100 యూనిట్ల లోపు మీరు కాలుస్తూ ఉంటే ఇక్కడ 100 యూనిట్ల లోపు అయితే మీరు టిక్ చేయాలి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ కరెంటు లైన్మెన్ కానీ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. మీ బిల్లు ఎత్తుకోకపోతే వాళ్ళు చెప్తారు ఎన్ని యూనిట్లు కాలుస్తున్నారని. ఇక్కడ 100 నుంచి 200 యూనిట్లు ఉంటే ఇక్కడ టిక్ కొట్టాలి, 200 యూనిట్ల పైన అయితే ఇక్కడ టిక్ కొట్టాలి. ఇక గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అండి, మీ యొక్క కరెంటు బిల్లులోనే ఉంటుంది మీటర్ నెంబర్ అని, ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక చేయూత పథకం చూసుకుంటే మనకు పింఛన్లకు సంబంధించండి. ఇక చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛను 6,000 పొందేందుకు ఈ కింది వివరాలను తెలపండి అని ఇచ్చారు. ఇక ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదండి, అంటే మీకు ఆల్రెడీ పింఛను వస్తూ ఉంటే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దివ్యాంగులు అయితే ఇక్కడ టిక్ అని కొట్టాలి. ఇక్కడ మీకు సదరం సర్టిఫికేట్ ఇచ్చింటారు, సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలండి. ఇక రెండో చూసుకుంటే వృద్ధాప్యం అయితే వృద్ధాప్యులు, వితంతువులు అయితే వితంతువులు, ఇట్లా ఇవన్నీ చూసుకొని మీరు ఇక్కడ బాక్స్లో మీరు టిక్ కొట్టాలి. బీడీ కార్మికులు అయితే కూడా మీరు టిక్ కొట్టాలన్నమాట. ఇక ఈ అప్లికేషన్స్ పూర్తి అయిపోయిందండి. ఇక్కడ మీరు జతపరచవలసిన మనకు పత్రాలు అయితే ఇచ్చారు. ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాలని చెప్పారు. ఇక పైన సమర్పించిన వివరాలన్నీ కూడా వాస్తవమని ధృవీకరిస్తున్నానని ఇక్కడ మీ యొక్క సంతకము, పైన సంతకం లేదా వేలుముద్ర అనేది వేయాలి. మీకు సంతకం వస్తే సంతకం చేయండి, వేలుముద్ర అయితే వేలుముద్ర వేయండి. ఇక్కడ పేరు రాయాలి, డేట్ అనేది వేయాలి. ఇక్కడ ఈ రసీదు అనేది మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే ఈ రసీదు మీకు
నెంబర్ వేసి మనకు గవర్నమెంట్ వాళ్ళంటే అధికారులు మీకు ఈ రసీదు ఇస్తారు. ఈ రసీదు మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. ఇది అండి. మరి ఏదైనా డౌట్ ఉంటే కూడా మరొకసారి మనకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు అన్ని వివరాలు కూడా వెల్లడిస్తాను.